హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన పటాన్చెరు లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఇస్నాపూర్ దగ్గర మనకు 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మంచి కమర్షియల్గా అండ్ రెసిడెన్షియల్గా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక ఇండిపెండెంట్ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది 100 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మన ప్రాపర్టీకి డిస్టెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు 100 ఫీట్ రోడ్ నుంచి మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ ఏదైతే సేల్కి వచ్చిందో దానికి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ మీకు ఇప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. G+2 ఫ్లోర్స్ అండ్ మనకు పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ తోటి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు 2 షట్టర్స్, మనకు బైక్ పార్కింగ్ స్పేస్ అండ్ 2 సింగిల్ రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. దీని యొక్క టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు 202 స్క్వేర్ యార్డ్స్ 202 గజాల్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ, మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది 2 అవైలబుల్ ఉన్నాయి. అండ్ మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇక్కడ స్టేర్స్ కింద మనకు స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. మనకి ఇది కంప్లీట్గా రెంటల్ ఇన్కమ్ని జనరేట్ చేసే విధంగానే మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి దీని ఆపోజిట్గా మనకు స్కూల్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ఇది సింగిల్ రూమ్, దీనికి సంబంధించిన వాష్రూమ్ అనేది పక్కన ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక సింగిల్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి, అది కూడా కవర్ చేస్తాను. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ లొకేషన్కి నియర్ బైగా మనకు చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ జోను అనేది చాలా కంపెనీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. దానిలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అంతా మనకి నియర్ బై లొకేషన్లోనే స్టే చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనకు తక్కువ బడ్జెట్లో రెంటల్ ఇన్కమ్ బేస్ మీద ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తారో వాళ్ళు ఈ 1 BHK అండ్ సింగిల్ రూమ్ పోర్షన్స్ అనేటివి వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో రెంటల్ ఆక్యుపెన్సీ కూడా మీకు 100% ఏరియా అనేది మనకు కవర్ అవుతుందండి. అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలోకి వచ్చామండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు రోడ్ ఫేసింగ్లో 2 షట్టర్స్ అండ్ 2 సింగిల్ రూమ్స్ అండ్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు 1 BHK పోర్షన్స్ 3 యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు సేమ్ 1 BHK పోర్షన్సే కన్స్ట్రక్షన్ చేశారు. మీకు అది మనకు రిఫరెన్స్ కోసం అని చెప్పి కొన్ని యూనిట్స్ కవర్ చేస్తున్నాను. ఓవరాల్గా మీకు మెయిన్ ఎంట్రన్స్ అన్నీ ప్రతి ఫ్లాట్ కవర్ చేస్తానండి. బట్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఫ్లోర్కి 1, 2 అనేది మీకు కవర్ చేస్తాను. ఎందుకంటే మొత్తం అన్ని ఫ్లోర్ ప్లాన్స్ అనేవి ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మీకు టైం లెంత్ కాకుండా మ్యాక్సిమం ప్రాపర్టీకి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మిడిల్ యూనిట్ అండి. వెంటిలేషన్ లైట్ పరంగా అయితే ప్రతి యూనిట్లో 100% ఏరియా కవర్ అవుతుంది. దీని సరౌండింగ్ లొకాలిటీ కూడా మ్యాక్సిమం ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ఒక ఫ్లోర్లో మనకు చూడండి 3 యూనిట్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా యాస్టీస్గా ఈ విధంగానే ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అండి. బట్ ఇందులో పోర్షన్స్ ఏవైతే 1 BHK యూనిట్స్ సింగిల్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశారో వాటి యొక్క ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు. మనకి 1 BHK పోర్షన్లో చూడండి కామన్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి. ఈ టోటల్ ప్రాపర్టీ మీద మనకు అప్రాక్స్ ఒక 70,000 దాకా రెంటల్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుందండి. మేము చెప్తుంది లోయెస్ట్ కొటేషన్ మీకు ఇప్పుడు వీడియోలో ఏదైతే రిఫరెన్స్ కోసం చెప్తున్నానో. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేశాను. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి లిఫ్ట్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏరియాలోకి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే 1 BHK పోర్షన్స్ 3 యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. కారిడార్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ప్రతి కారిడార్లో కార్నర్కి ఒక యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా లాగా మనకు ప్రొవిజన్ అయితే ఇచ్చారు. చూడండి సెకండ్ ఫ్లోర్ ఏరియా సేమ్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఉందో ఆ విధంగానే మనకి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో కూడా అవైలబుల్ ఉంది. ఇది సెకండ్ ఫ్లోరు మనకు 1 BHK పోర్షన్. టోటల్ మనకు 202 స్క్వేర్ యార్డ్స్లో 6,000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసింది.
మనకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK పోర్షన్ మనకు ఫస్ట్ ఫ్లోర్తో కంపేర్ చేస్తే మనకు వెంటిలేషన్ ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు G+2 ఫ్లోర్స్ మ్యాక్సిమం ఈ చుట్టుపక్కలన్నీ G+1 G+2 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది HMDA లేఅవుట్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారండి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ మీద మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. కేవలం మనకు రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఈ ఫ్లోర్ ప్లాన్ ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ సెకండ్ యూనిట్ సెకండ్ ఫ్లోర్లో. అండ్ ఇది చూడండి, ఇది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రతి యూనిట్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే మనకు ప్రాపర్టీని యాస్టీస్గా మనకి ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. 100% ఇన్ఫర్మేషన్ అనేది ఒకే వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సెకండ్ ఫ్లోర్కి సంబంధించి కూడా మీకు 3 1 BHK యూనిట్స్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి. ఇది కార్నర్ యూనిట్కి మాత్రం మనకు 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇస్తున్నారు. బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గానే ఉంది. మనకు ప్రతి యూనిట్ ఏదైతే 1 BHK యూనిట్ ఉందో కింద మనకు బైక్ పార్కింగ్ స్పేస్ అనేది సఫిషియెంట్గా సరిపోతుందండి. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కమర్షియల్గా 2 షట్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకు రెసిడెన్షియల్ అండ్ సెమీ కమర్షియల్ జోన్ అండి. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియా వచ్చేసి ఇస్నాపూర్ లొకేషన్లో. ఇది మనకు టెర్రస్ ఏరియా 3rd ఫ్లోరు. ఇక్కడ మనకు 3 సింగిల్ రూమ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ కార్నర్కి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఆపోజిట్గా చూడండి, మా స్కూల్కి సంబంధించిన నేమ్ కూడా మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాను వీడియోలో. ఈ సింగిల్ రూమ్ ఏదైతే మనకు 3rd ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారో వాటికి వాష్రూమ్స్ వచ్చేసి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్స్ వచ్చేసి అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి. అటాచ్డ్ ఇవ్వలేదు. కాకపోతే ఏ రూమ్కి ఆ రూమ్కి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకి వాష్ ఏరియా ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు. యూటిలిటీ స్పేస్ లాగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది సింగిల్ రూమ్ అండి. విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను. నియర్ బై మనకు ఎడ్యుకేషనల్ పరంగా చాలా వరకు బీటెక్ కాలేజెస్ ఉన్నాయండి. స్టూడెంట్స్ కూడా స్టే చేసే విధంగా రూమ్స్ సూటబుల్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెకండ్ రూమ్. కానీ ప్రతి రూమ్కి సపరేట్ వాష్రూమ్ ఉందండి. చూడండి, మనకు వాష్ ఏరియా అండ్ రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పటికైతే మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 40 feet రోడ్ కనెక్టివిటీ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.